వెల్కమ్ టు ఆర్టీవీ. బాసర ట్రిపుల్ ఐటీ అంశంలో జరుగుతున్న యథార్థాలను మీకు చెప్పే ప్రయత్నం. బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థుల తినే తిండితో పాటు వారికి రావాల్సిన హక్కులను దోచుకుంటున్నారని విద్యార్థి సంఘాలు వరుస ఆందోళన చేస్తున్న విషయం మీకు తెలిసిందే. అయితే పక్కా ఆధారాలతో ఉన్న విషయాలతో ఆర్టీవీ కొన్ని ప్రధానమైన అంశాలు మీ ముందుకు తీసుకొస్తుంది. ట్రిపుల్ ఐటీలో 7 కోట్ల రూపాయలు వంట పాత్రల పేరుతో ఇవ్వడానికి అంత రంగం సిద్ధమైందని విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నారు. హైకోర్టులో ప్లాన్ ప్రకారం పిలిచేసి వంట పాత్రలను శిథిలా వ్యవస్థలో ఉన్న వంట పాత్రలను వాడుతున్నట్టు చూపెడుతూ 13 కోట్లు గతంలో ఎంక్వైరీ జరిగి పక్కకు పడేసిన వంట పాత్రలను మళ్ళీ అదే కాంట్రాక్టర్లకు ఇవ్వడానికి స్టార్ హోటల్లో కూర్చుండి చర్చలు జరిగిన అంశం. ఈ చర్చల వెనుక సంబంధిత అధికారితో పాటు ఒక ఓఎస్డి పూర్తి లాబింగ్ చేశారని విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నారు. దేవసేన కమిటీ ఎందుకు పని చేయట్లేదని విద్యార్థి సంఘాలు చెబుతున్నారు. దేవసేన కమిటీ ఆధ్వర్యంలో ప్రభుత్వం దేవసేన ఆధ్వర్యంలో ఒక కమిటీ వేస్తే ఆ కమిటీ రిపోర్ట్ ఎందుకు ఆగింది, ఈ కమిటీ రిపోర్ట్ ఆగడానికి గల కారణాలు ఎవరు అని సూటిగా ప్రశ్నిస్తున్నారు. విద్యార్థి సంఘాలు సూటిగా చెబుతున్నాయి, మెస్సు పేరుతో గతంలో ఉన్న వాళ్ళే, క్రిమినల్ కేసు అయిన వాళ్ళే మళ్ళీ మెస్సు అలాట్ చేపించారు. పక్కాగా ఈ ప్రణాళికబద్ధంగానే డబ్బులు మారాయి, అది కోట్ల రూపాయలు మారాయని విద్యార్థి సంఘాలు ఆరోపిస్తే ఎందుకు ప్రభుత్వం మౌనం వీడట్లేదు? ప్రభుత్వం ఎందుకు బాసర ట్రిపుల్ ఐటీపై దర్యాప్తు చేయట్లేదు? దర్యాప్తు ఏజెన్సీస్ ఏదైతే ఏసీబీతో పాటు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఉందో ఎందుకు ఇప్పటి వరకు ఇన్ని ఆరోపణలు పేపర్ పరంగా వచ్చినా, కోట్ల రూపాయలు డ్రా చేసినా ఎందుకు మాట్లాడట్లేదు? ఒక డిఎస్పి ట్రాన్స్ఫర్ కాగానే అదే డిఎస్పిని పట్టుకొని ఒక ప్రజాప్రతినిధి, జిల్లాకు సంబంధించిన ముఖ్యమైన నాయకుని కొడుకు అసెంబ్లీ లాబీలో తీసుకెళ్ళి ఇదే డిఎస్పిని అక్కడే వేయాలని ఎందుకు పైరవీలు చేస్తున్నాడు? ఆ డిఎస్పికి, ఈ ఓఎస్డికి, ఇక్కడ ఉన్న వీసీకి, ఇన్ఛార్జ్ వీసీకి ఏంటి సంబంధం? ఎన్ని కోట్ల రూపాయలు చేతులు మారాయి? ఇప్పటి వరకు వారి అకౌంట్ సీట్ చేసి ఎందుకు దర్యాప్తు చేయట్లేదు? కాగితం కదలకుండా అడ్డుపడుతున్న ప్రజాప్రతినిధి, ఆ పవర్ఫుల్ ప్రజాప్రతినిధి ఎవరు? ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చినా ప్రభుత్వం ఎందుకు ఇంకా మౌనం వీడట్లేదు? ఓఎస్డికి అనవసరంగా లక్షల రూపాయలు ఇచ్చి అక్కడ పోస్టు లేకున్నా ఓఎస్డి పోస్ట్ను క్రియేట్ చేసిన ప్రభుత్వం ఎందుకు మౌనం వీడట్లేదు? ఈ మౌనం వెనుక ఎవరి హస్తం ఉంది? అక్కడ జరుగుతున్న స్కామ్లు చాలా క్లియర్గా విద్యార్థులు ప్రొటెక్ట్ చేసిన 4th ఇయర్ చదువుతున్న ఇంజనీరింగ్ విద్యార్థులకు ముందుగానే హాలిడేస్తో పాటు మీ కోర్స్ అయిపోయింది వెళ్ళిపోండి అని ఎవరు చెబుతున్నారు? అంటే ఉద్యమాలు జరగకుండా ఎవరు అడ్డుపడుతున్నారు? అడ్డుపడడానికి గల ప్రధాన కారకులు ఎవరు? ఎందుకు జిల్లా కలెక్టర్ నోరు మెదపట్లేదు? సంబంధిత అధికారులు, ఎడ్యుకేషన్కు సంబంధించిన ఇన్ఛార్జ్ ఇప్పుడున్న మంత్రి, ముఖ్యమంత్రి ఎందుకు మాట్లాడట్లేదు? చాలా క్లియర్గా అన్యాయం జరిగింది, మా హక్కులు హరించారు, మా నిధులు దోచుకున్నారు, మాకు న్యాయం చేయాలని వరుసగా ప్రభుత్వం చుట్టూ తిరిగినా ఎందుకు పట్టించుకోవట్లేదు? ప్రజా సమస్యలను, ప్రజల సమస్యలపై మేము పోరాటం చేస్తున్నామంటున్న బీజేపీ నాయకులు, నిర్మల్ జిల్లాలో ఉన్న ప్రజాప్రతినిధులు కనీసం బాసర ట్రిపుల్ ఐటీలో ఇంత పెద్ద స్కామ్ జరుగుతుందని తెలిసినా ఎందుకు నోరు మెదపకుండా కామ్గా ఉంటున్నారు? అసలు ఏం జరుగుతుంది బాసర ట్రిపుల్ ఐటీలో? బాసర ట్రిపుల్ ఐటీని కనుమరుగు చేద్దామని కన్నేసిన ప్రజాప్రతినిధులతో పాటు అక్కడున్న అధికారులపై ఎందుకు ఏసీబీ అధికారులు దర్యాప్తు చేయట్లేదు? ఇప్పటికైనా ఈ అంశంపై చాలా సీరియస్గా దర్యాప్తు చేయాలని ప్రజా సంఘాలతో పాటు విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నారు.